ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు నీకు ఉగాది తర్వాత సోమవారం ఈ రోజు నుంచి అంటే కనుక నువ్వు వినాల్సిన సమయం. నీ ఇంట్లో ఈ ఉగాది నుంచి కూడా విజయదేవత అనేది ఉంటుంది అనకుండా విను, కాదనకుండా విను. ఈ అదృష్టాన్ని నువ్వు వదులుకోకు అని చెప్పి అమ్మవారు మనకు ఒక అత్యద్భుతమైన విషయం చెప్పబోతున్నారు. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మీరందరూ కూడానండి, ఈరోజు విజయదేవత వరించబోతోంది అంటే ఈరోజు సోమవారం కదండి, నిన్నే కదా మనం ఉగాది ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో జరుపుకున్నాం. మనందరం కూడా హ్యాపీగా ఒక కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఈరోజు అమ్మవారి సందేశం ద్వారా ఆరంభించుకుందాం. బిడ్డ, ఇది నీ కంటపడింది అంటే ఇది విన్న తరువాత నువ్వు అదృష్టవంతురాలివి అని అర్థం. తప్పకుండా ఆనందిస్తావు. ఈ రోజు నుంచి కూడా నీ ఇంట్లో విజయదేవతను ఆహ్వానిస్తావు. ఇంకా ఇక్కడి నుంచి నీకు అన్నీ కూడా విజయాలే అందిస్తుంది తల్లి. కనుక నీ దగ్గరే చెబుతున్నాను, ఇక నుంచి విను. నీ ఇంట్లో విజయం మాత్రమే నివసిస్తుంది, గెలుపు మాత్రమే నివాసం చేస్తుంది. ఇక ఆ విజయదేవత ఎవరి ఇంట నిలవదు, కానీ నీ ఇంట్లో మాత్రం రావాలి అని చెప్పి నేను నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాను. ఈ ఒక్క ఉగాది నీ ఇంట్లో పచ్చని పందిరి వలె ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. నీకు ఎన్నో పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలన్నీ నువ్వు నిలదొక్కున్నావు, అన్నీ రాశావు. అన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నా కూడా, పరీక్ష మొత్తం కఠినంగా ఉన్నా కూడా నీకు అర్థం కాకపోయినా ఎంతగానో కష్టపడి ఈ జీవితం అనే పరీక్షను రాశావు. అర్థం కాలేదు కదా బిడ్డ? విను, అర్థమయ్యేలాగా నేను చెప్తాను. పాలను కాచి తోడు పెడితేనే కదమ్మా పెరుగవుతుంది. అది నీకు తెలుసు కదా. కనుక ఇన్ని కష్టాలకు నువ్వు సుఖం లభించబోతోంది. ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి సోమవారం నీకు అదృష్టం రాబోతుంది. ఎలా అయితే నువ్వు ఎంతో కష్టపడి నరకం చూసి కష్టాలను అనుభవించి సమస్యల నుంచి ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులను నువ్వు అంచెలంచెలుగా అడుగడుగున అన్నింటినీ కూడా ఓర్చుకొని ముందుకు వెళ్ళావు. ఈ దుర్గమ్మను ఎప్పుడు కూడా వాటిని గెలుచుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని అడిగేదానివి. నీకు నీ ఓర్పుకి తప్పకుండా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి బిడ్డ. మనుషుల జీవితాలలో కూడా పాలు అనేది ఒక్క రోజులో మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే జీవితం అనేది కష్ట సుఖాలు లేకపోతే ఆ జీవితం అంతా ఎలా నిస్సారంగా ఉంటుందో చెప్పు. ఒక గొంగలి పురుగు ఆ గొంగలిలో నుంచి ఎంత కష్టపడితేనే కదా అందమైన సీతాకోక చిలుకై రంగు రంగులతో వెదజల్లుతుంది. అలాగే నువ్వు కష్ట సుఖాలను అన్నింటినీ తట్టుకొని నువ్వు అనుభవించాకే నీకు నిరంతరమైన సంతోషం ఉంటుంది. ఈ బాధలకు కష్టాలకు కారణం ఏంటి అని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే కొంచెం పక్వం కావాలి. నీలో ఉన్న ఆత్మశక్తిని తెలుసుకోవాలి. ఎప్పుడు సాధించి విజయాన్ని అందుకోవాలి. ఆ విజయం నిరంతరంగా ఉండాలి అంటే కనుక నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. నీ జీవితంలో కొన్ని విజయాలను ఎదుర్కొన్నావా? అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకుంటావు. నిరంతరం ఆ సంతోషం నీకు శాశ్వతం అవుతుంది. నీ ఇంట్లో గెలుపు దేవత అడుగు పెడుతుంది. నిరంతరంగా నీ ఇంట్లో నివాసమే ఉంటుంది. కష్టం మీద కష్టం చూసిన నీకు, బాధల మీద బాధలు పడిన నీవు ఇక నిరంతర ఆనందం పొందుతున్నావు. అలాగే నీ జీవితంలో నిర్ణయించబడిన ఎన్నో విషయాలన్నీ కూడా ఇక జరగబోతూ ఉన్నాయి. ఆ యొక్క విషయాలు శుభవార్తలుగా మారుతాయి. తల్లి, నువ్వు నీ జీవితంలో నిర్ణయింపబడింది తప్పకుండా అనుభవించే తీరాలి. అది కష్టమైనా సరే, అలాగే సుఖమైనా కూడా. ఉలి దెబ్బలకు తట్టుకుంటేనే ఒక రాయి అంతమైన శిల్పంగా ఒక అందంగా మారుతుంది. కష్టం అనే దెబ్బను ఎదురుపడితేనే సుఖం అనే పాదం నీకు దొరుకుతుంది. కష్టం రాకూడదు అనుకుంటే దానికంటే ఆ కష్టాన్ని తట్టుకోగల శక్తి నీవు దుర్గమ్మ అన్న దగ్గర కోరడమే ఉత్తమం. ఎందుకంటే కష్టం లేని మనిషి ఎవ్వరూ ఉండరు.
జయం కావాలి అంటే పోటీలో నిలబడాల్సిందేనమ్మా. ఏదైనా సరే ఎదుర్కొని తీరాల్సిందే. శక్తి అనేది నీలో ఉంటే ఎంత కష్టం కూడా నువ్వు కనిపించకుండానే పోతుంది. ఓటమి వస్తే అందరూ ఏదో అంటారని నువ్వు ఒక అవమానంగా నీకు కలుగుతుందని చెప్పి ప్రయత్నించకుండా ఉండకూడదు. ఎంత పెద్ద ఓటమి అయినా అది గెలుపుకు పునాది అని గుర్తుపెట్టుకో. ఒకసారి ఓడిపోయినా సరే, 2 సార్లు ఓడిపోయినా సరే, ఖచ్చితంగా 3వసారి గెలుస్తావు. నిన్ను ఎవరైనా పక్కన పెట్టేసి నువ్వు ఎంతలే అనే లెక్క లేకుండా ఉంటే వాళ్ళకి తప్పకుండా నీ గెలుపు సమాధానం అవుతుంది. మంచి ఎత్తుకు ఎదుగు వాళ్ళు నోటి మీద వేలేసుకునేలాగా నువ్వు జీవించాలి. నువ్వు వాళ్ళని పక్కన పెట్టిన అవసరం లేదు. నువ్వు ఎదుగుతావు కదా అంటేనే వాళ్ళే వాళ్ళ తప్పును తెలుసుకుని అవమానపడతారు. ఒకరిని నువ్వు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. నీ యొక్క మౌనమే వాళ్ళకి సమాధానంగా ఉంటుంది. నీ మాటలకు బదులు నువ్వు ఇవ్వవలసింది ఎవరికైనా సరే నీ సమాధానం నీ గెలుపుతోనే ఉండాలి. నువ్వు గెలిచే సమయం అన్నీ సాధించావు అన్న నమ్మకం అది అవతల వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం అవుతుంది. నువ్వు ఏది అనుకుంటావో అదే నిజం. నిన్ను నువ్వు బలమైన వ్యక్తి అనుకుంటే బలంగా ఉంటావు. ఏది వచ్చినా స్వీకరించి ఎదుర్కొన్నావు అంటే పక్వం చెందావు అని అర్థం. అలా కాకుండా నా వల్ల కాదు అని గమ్మును కూర్చున్నావు అనుకో, నీకు విజయం రాదు. నువ్వు అలాగే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు భయపడతావు అంటే అక్కడే ఉంటావు అని అర్థం. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏం జరిగినా జరగబోయేదంతా నువ్వు ఎదుర్కోవాలి అని తయారుగా ఉండు. ఇక్కడ తెలివి కంటే ధైర్యం కూడా గొప్పదే. ఎంత పెద్ద కార్యమైనా సాధించవచ్చు. కనుక ఏది వచ్చినా ధైర్యంగా ముందడుగువే. తప్పకుండా నీకు శాశ్వత ఆనందం కలుగుతుంది. నిన్ను తాకిన కఠినమైన కష్టాన్ని మరచిపో. అమ్మా, నిన్ను వెతుక్కుంటూ ఈ దుర్గమ్మ ఆశీర్వాదం అందుకో బిడ్డ. ఇక ఎప్పటికైనా సరే దిగులు అనేది దరి చేరకుండా చూసుకో. అర్థమైంది కదా? నీకు నిన్నటితో పాత జీవితం నేర్పిన పాఠాలు వదిలేసావుగా. గుర్తుపెట్టుకో. ఈ కొత్త జీవితంలోకి అడుగు పెట్టావు కదా. ఈ కొత్త ఏడాదిలో మనం చక్కగా స్వాగతం పలుకు. విజయం తప్పకుండా నీకు సొంతం అవుతుంది. దేనిని చూసి అయినా భయపడ్డావు అంటే నువ్వు ఎదగడం ఎంతగానో కష్టమవుతుంది బిడ్డ. కనుక ఓటమి అనేది నీ జీవితంలో ఉండకూడదు అంటే గెలుపు కోసం నువ్వు కష్టపడవలసి ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళదేనమ్మా. ఎవరి జీవితం కోసం వారు కష్టపడాల్సిందే. నీ జీవితాన్ని ఇతరులు జీవించరు కదా. ఈ దుర్గమ్మ పట్ల విశ్వాసం ఉంచు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకు. తోటి వారిలో ఉన్న మంచి మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను అసలు పట్టించుకొనే వద్దు. నీకు నువ్వు మంచిగా ఉన్నావా లేదా అన్నది మాత్రమే చూసుకో. నీకు నిన్ను పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతూ ఉండు. ఇతరుల కోసం నువ్వు దేనిని కూడా త్యాగం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఏ విషయంలోనూ వితండవాదం అనేది చేయవద్దు. వాదించుకుంటూ ఉంటే పెరిగి మాటలు పెద్దవి అవుతాయి తప్పితే అది సానుకూలంగా ఉండదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. నీకున్న అర్హతను బట్టి నీకు దక్కేది మాత్రమే నీకు ఉంటుంది. అందులోనే తృప్తిపడు. నీ వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతూ ఉంటాయి తప్ప వాటిని ఎవ్వరూ కూడా సృష్టించరు తల్లి. నీకు నువ్వు లేని పోటీ కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకోకుండా నీ దగ్గరున్న వాటితో తృప్తిపడి ఆనందంగా జీవించు. నీ జీవితం మొత్తం ఆనందమయంగా ఉంటుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. నచ్చింది కదూ? సర్వే జనా సుఖినో భవంతు.